రాయలసీమ పౌరుషంపై కేతిరెడ్డి పెద్దారెడ్డి జేసీ ప్రభాకర్ రెడ్డి సవాళ్లతో నివురుగప్పిన నిప్పులా మారింది తాడిపత్రి. రాయలసీమ ఇరిగేషన్ ప్రాజెక్టులపై ఎక్కడైనా చర్చకు రావాలంటూ కేతిరెడ్డి పెద్దారెడ్డి సవాల్ విసిరారు. కర్నూలు కొండారెడ్డి బుర్జ్ అయినా, కడప కోటిరెడ్డి సర్కిల్ అయినా, అనంతపురం టవర్ క్లాక్ అయినా చర్చకు రావాలని జేసీ ప్రభాకర్ రెడ్డికి కేతిరెడ్డి పెద్దారెడ్డి సవాల్ విసిరారు. అటు కేతిరెడ్డి పెద్దారెడ్డి, ఇటు జేసీ వర్గీయుల సవాళ్లు, ప్రతి సవాళ్లతో పోలీసులు అప్రమత్తమయ్యారు. తాడిపత్రిలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కేతిరెడ్డి పెద్దారెడ్డిపై తాడిపత్రి, అనంతపురం పోలీస్ స్టేషన్లో 3 కేసులు నమోదయ్యాయి. ఈ విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ లైన్లో అందిస్తారు. శ్రీనివాస్. సంతోష్, రాయలసీమ పౌరుషంపై కేతిరెడ్డి పెద్దారెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డి సవాళ్లతో తాడిపత్రి ప్రాంతం నిప్పులా ఉందని చెప్పవచ్చు. రాయలసీమ పౌరుషం, రాయలసీమ ఇరిగేషన్ పై మాట్లాడే హక్కు లేదంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి, కేతిరెడ్డి పెద్దారెడ్డితో పాటు కేతిరెడ్డి వెంకటరామరెడ్డి కూడా చెప్పాడు. సీమ పౌరుషంపై మాట్లాడే హక్కు కేతిరెడ్డి వారికి లేదు. ఎందుకంటే వారు చేసిన గత 5 ఏళ్లలో ఏం చేశారో ఫస్ట్ తెలుసుకొని మాట్లాడాలని చెప్పారు. దీనికి సంబంధించి పెద్దారెడ్డి స్పందిస్తూ కర్నూలు కొండారెడ్డి బుర్జ్ అయినా, కడప కోటిరెడ్డి సర్కిల్ అయినా, అనంతపురం టవర్ క్లాక్ చర్చకు రావాలని జేసీ ప్రభాకర్ రెడ్డికి కేతిరెడ్డి సవాల్ విసరడంతో ఇటు జేసీ వర్గీయులు కూడా సవాల్ విడిచిన పరిస్థితి ఉంది. వేరే ప్రాంతాల్లో ఎందుకు, తాడిపత్రిలోని పెద్దారెడ్డి బుర్జు వద్దే తెలుసుకుంటామంటూ ఇటు జేసీ వర్గీయులు కూడా ఛాలెంజ్ స్వీకరించిన పరిస్థితి. ఇరువురు ఛాలెంజ్ ప్రతిష్ఠికాలతో పోలీసులు అప్రమత్తమయ్యారు. తాడిపత్రిలో శాంతి భద్రతకు విఘాతం కలిగిస్తే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి ఉంది. ప్రెస్ మీట్ ఏదైతుందో కేతిరెడ్డి ప్రెస్ మీట్ పెట్టడంతో పాటు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. అలాగే ప్రజాప్రతినిధులుగా ఉన్న కౌన్సిలర్ను దూషించారంటూ తాడిపత్రి పట్టణ పిఎస్ లో 2 కేసులు నమోదయ్యాయి. అలాగే అనంతపురంలో 1 టౌన్ లో 1 కేసు నమోదైన పరిస్థితి ఉంది. అనంతపురం పట్టణంలో 1 టౌన్ లో ప్రధానంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారంటూ, అలాగే శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా మాట్లాడారంటూ కేతిరెడ్డి పెద్దారెడ్డిపై అనంతపురం టౌన్ లో కేసు నమోదైన పరిస్థితి. థాంక్యూ శ్రీనివాస్.